బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనల మీద మనతో మాట్లాడడానికి బీజేపీ నేత హిందుత్వవాది చికోటి ప్రవీణ్ గారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చికోటి ప్రవీణ్ గారు చూస్తున్నారు, ఒకవైపు బంగ్లాదేశ్ హిందువుల మీద దాడులు కానివ్వండి, ఇస్కాన్ ప్రతినిధి యొక్క అరెస్టు, వీటన్నిటిని మీరు ఎట్లా చూస్తారు అసలు? ఇవాళ హిందువులకి ఎక్కడ కూడా భద్రత లేదు. ఆ విషయం బంగ్లాదేశ్లో నేను మొత్తుకుంటూనే ఉన్నా. బంగ్లాదేశ్ పరిస్థితి రాను దారుణంగా అవుతుంది. అది వాళ్ళ యొక్క ఎట్లయితే గవర్నమెంట్ మారినరో, అధ్యక్షుడు మారినరో, వాళ్ళ తన యొక్క బుద్ధిని బయటపెట్టడం జరిగింది. హిందువుల పట్ల వాళ్ళ వైఖరిని బయటపెట్టడం జరిగింది. సో ఎక్కడున్నా హిందువులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బంగ్లాదేశ్లో హిందువులు అందరూ కూడా ఏకమైతే ఎవడు ఏం చేసేది ఉండదు. ముఖ్యంగా ఐకమత్యం కావాలి హిందువులలో. అది భారతదేశంలో కానీ బంగ్లాదేశ్లో కానీ. కానీ బీజేపీ నేతలు కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు మెదపడం లేదు, అక్కడ హిందువుల మీద దాడులు జరుగుతుంటాయి అని చెప్పి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. దానికి ఏం చెప్తారు? నిన్న మా జయశంకర్ గారు కూడా మోదీ గారితో భేటీ జరగడం జరిగింది. ముఖ్యంగా దీని విషయంపైనే డెఫినెట్గా బంగ్లాదేశ్పై ఒత్తిడి తీసుకొస్తాము. బంగ్లాదేశ్లో హిందువులకి ముఖ్యంగా సెక్యూర్గా ఉండేటట్టు ఆ యొక్క గవర్నమెంట్పై ఒత్తిడి తీసుకొస్తాం. దానిపై కూడా ట్రంప్ గారు కూడా ఇండైరెక్ట్గా వాళ్ళపై ప్రెషర్ తీసుకురావడం జరుగుతుంది. చూశారు కదా నిన్న మొన్న న్యూస్లలో. డెఫినెట్గా మోదీ గారి నేతృత్వంలో ప్రపంచంలో ఎక్కడైనా హిందువులపై ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మోదీ గారు డెఫినెట్గా స్పందిస్తారు. ఆ యొక్క దేశాధినేతలపై ఒత్తిడి తీసుకొస్తారు. ఆల్రెడీ తెలుసు మోదీ గారు ఎంత చరిష్మా ఉందో. ఏ దేశంలో అయినా మోదీ గారు హవా నడుస్తుంది. సో దాడులు ఇట్లాంటివి ఏవి జరిగినా కూడా చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. కానీ మీరు ట్రంప్ అన్నారు కాబట్టి చెప్తున్నా, అమెరికాకు సంబంధించినటువంటి అమెరికాలో ఉన్నటువంటి విహెచ్పి సంస్థలు కూడా అక్కడ హిందువుల పట్ల కాపాడాలి అని చెప్పి ఇప్పటికే ట్రంప్కు లేఖ రాశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి హిందూవాదులు ఎవరు స్పందించడం లేదు పెద్దగా అనేది కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అట్లేం లేదు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా ఎక్కడ ప్రపంచంలో ఏ హిందువుకి అన్యాయం జరిగినా, ఏ హిందువులపై దాడి జరిగినా డెఫినెట్గా బీజేపీ పార్టీ వాళ్ళపై ఒత్తిడి తీసుకొస్తుంది. ఇక హిందూవాదులు డెఫినెట్గా ఎట్లాంటి సమస్యలు వస్తే ఎవరైనా హిందూవాదులు కానీ హిందువులు కానీ ఏకమై పోరాటం చేయాల్సిన. ఎప్పుడు మాట్లాడే చికోటి కూడా మధ్యలో కనబడట్లేదు, దీని ఇష్యూ మీద కూడా మాట్లాడట్లేదు. నేను యాక్చువల్గా అవుట్ ఆఫ్ ఇండియా ఉండే. నేను రావడం కూడా 2 days బ్యాక్ రావడం జరిగింది. నేను చూస్తున్నా, వచ్చినాను. మీకే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా ఇట్లాంటి జరిగితే సహించే పరిస్థితి ఉండదు. హిందువులపై దాడులు ఎవరు చేసినా ఊరుకునే పరిస్థితి ఉండదు. డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం మోదీ గారి హయాంలో వాళ్ళపై ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ ఉన్న హిందువులకు భరోసా ఇస్తుంది. ఎక్కడ ఏ హిందువుకి అన్యాయం జరిగినా బీజేపీ పార్టీ ముందు ఉంటుంది. అది అందరు గ్రహించాలి. ముఖ్యంగా ఇతర పార్టీలో ఉన్న హిందువులు ఆలోచించాలి. ఏ దేవాలయంపై దాడి జరిగినా బీజేపీ ఉండాలి, ఏ గుళ్ళపై దాడి జరిగినా బీజేపీ ఉండాలి అంటే అది కరెక్ట్ కాదు. హిందూ పుట్టినోడు ఎవడైనా ఎట్లాంటి దాడులు జరిగినా హిందువులపై కానీ దేవాలయాలపై దాడి జరిగితే హిందూ పుట్టినోడు ఏ పార్టీలో ఉన్నా పార్టీలకు అతీతంగా మరి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి నేను సందర్భం తెలియజేస్తాను. అక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ ఏదైతే ఉందో, ఇస్కాన్ సంస్థకు సంబంధించి దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుంది, దాన్ని బ్యాన్ చేయాలని చెప్పి కోర్టుకు కూడా ఎక్కారు. అక్కడ ఉన్నటువంటి ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్ను కూడా అరెస్టు చేశారు. పెద్ద ఎత్తున అల్లర్లు కూడా జరుగుతున్నాయి. నిజంగానే ఇస్కాన్ దేశ వ్యతిరేక కార్యక్రమాలు అక్కడ పాల్పడుతుందా? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల కోట్ల మందికి అన్నదానం చేస్తున్న సంస్థ ఇస్కాన్ సంస్థ. అంటే హిందువులకి సంబంధించే కాకుండా ప్రపంచంలో ఎన్నో స్కీమ్లకి ఇలా మన దగ్గర కూడా భోజనాలు కానీ ఎక్కడ కానీ ప్రపంచంలో మొన్న బంగ్లాదేశ్లో క్లిష్ట పరిస్థితిలో ప్రతిరోజు అన్నం పెట్టిన సంస్థ ఇస్కాన్ సంస్థ. మరి ఆ బంగ్లాదేశ్ వాళ్ళకి సిగ్గు శరం ఉండాలి. అన్నం పెట్టేటోళ్ళనే తన్నే పరిస్థితి అలా ఉందంటే మరి అలా బంగ్లాదేశ్ ఫ్రీడమ్ వచ్చే ముందు మరి ఎంతోమంది భారత సైనికులు ప్రాణాలు వదిలారు. హిందువులు భారత సైనికులు భారతదేశం కూడా అవుట్రైట్గా సపోర్ట్ చేసింది. వాళ్ళ దేశం గురించి సపోర్ట్ చేస్తే అలా నీతి లేని కుక్కలు లెక్క హిందువులపై దారుణాలకు పాల్పడుతున్నారు. ఇది సహించే ప్రసక్తి ఉండదు. డెఫినెట్గా వాడికి బుద్ధి వస్తుంది. అక్కడ ఉన్న హిందువులు కూడా గ్రేట్, ఎందుకంటే వాళ్ళంతా కూడా ఐకమత్యంతో ఇవాళ వాళ్ళు పోరాటం చేస్తారు. కానీ వాళ్ళు చెప్పేది ఒకటే, ఇది ముస్లిం కంట్రీ, ఆ సెక్యులర్ పదం కూడా తీసేస్తామనే ఒక చర్చ ప్రతిపాదనలకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ హిందూ దేశంలో భారతదేశంలో ముస్లింలు ఎంత మంచిగా ఎంత సోదరభావంతో ఉన్నా కూడా తృప్తి లేదు వాళ్ళకి.
మమ్మల్ని 15 నిమిషాలలో ఖతం చేస్తామో అది అని మాట్లాడతారు. ఇలా అక్కడ పుట్టి పెరిగిన హిందువులు అక్కడే పుట్టి పెరిగినట్టే వాళ్ళు బంగ్లాదేశీలు అయిపోతారు కదా హిందువులు. మరి అక్కడ రక్షణ లేదు. మరి ఇక్కడ ఓవైసీ ఇన్ని మాటలు మాట్లాడతాడు కదా, మరి ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇస్తలేడు? ఇచ్చిండా స్టేట్మెంట్? ఒక గురించి మాట్లాడే ఓవైసీ ఇప్పటివరకు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. మరి అట్లా జరగవద్దు కదా. మరి మేము ఇక్కడ సంతోషంగా ఉన్నాము, హిందువులము ముస్లింలం కలిసిమెలిసి, మరి భారతదేశంలో మాకు మంచి స్థానం ఉంది, మరి మీ దగ్గర మేము ఇక్కడే పుట్టి పెరిగినామని మాట్లాడతారు కదా. అంటే మేము భారతదేశంలో పుట్టినాం కాబట్టి భారతదేశం మాది కూడా అని. ఓకే, దానికి మేము కూడా ఒప్పుకుంటాం. మరి ఆడ బంగ్లాదేశ్లో పుట్టిన హిందువుల పరిస్థితి ఏంది? మరి బంగ్లాదేశ్ కూడా వాళ్ళదే కదా. మరి ఓవైసీ ఎందుకు స్టేట్మెంట్ ఇస్తలేడు? ఓవైసీని అడుగుతున్నా, నువ్వు స్టేట్మెంట్ ఇవ్వాలి, నీ బాధ్యత. నువ్వు ఒక బాధ్యతమైన పదవిలో ఉన్నావు, ఎంపీ పదవిలో. హిందువులు ఓట్లు వేయందే నువ్వు గెలిచినావు ఎంపీ పదవి. ఎంతోమంది హిందువులు ఓట్లు వేసినారు. మరి ఏం మాట్లాడవు ఎందుకు అంటే, వాళ్ళకు వచ్చే వరకు, భారతదేశానికి వచ్చే వరకు ఒక రూల్ ఉంటుంది వాళ్ళది, ఒక స్టాండ్ ఉంటుంది. వేరే దేశాలకు వచ్చే వరకు ఒక స్టాండ్ ఉంటుంది. మరి దీనిపై ప్రజలు ఆలోచించాలి, ఇక్కడ లోకల్లో ఉన్న హిందువులు ఆలోచించాలి. ఏదేమైనటికీ మళ్ళీ మోదీ గారు చొరవ తీసుకోవాల్సిందే. మోదీ గారు చొరవ తీసుకొని అక్కడ పరిస్థితిని చక్కదిద్దుతారని నేను భావిస్తున్నాను. మరొక పక్క రాష్ట్రంలో కూడా గుళ్ళ మీద దాడులు జరుగుతుంటాయి. వాటి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది రోజు రోజుకు. ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు? ఇదంతా దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందని అనుకుంటున్నారా? డెఫినెట్గా హిందువుల మనోభావాలను కించపరచాలి, హిందువుల యొక్క యూనిటీని, ఐకమత్యాన్ని చీల్చాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతుంది. డెఫినెట్గా కుట్ర లేనిది ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి ఏమి సంఘటనలు ఎన్ని చూసిరా మీరు? ఈ మధ్యలో 10-20 ఏళ్ళ నుంచి అయితే ఎప్పుడు ఇట్లాంటి సమస్యలు రాలేదు. కంటిన్యూ గుళ్ళపై దాడులు. ఇప్పుడు గుళ్ళపై దాడులకి గవర్నమెంట్ బ్లేమ్ చేస్తామంటే డెఫినెట్గా చేస్తాము. గవర్నమెంట్ బాధ్యత. మరి ఏం చర్య తీసుకుర్రు? మొన్నదాకా పిచ్చోడు ఎవరు దాడి చేసినా పిచ్చోడు అన్నారు. మరి ఇప్పుడు మొన్న కూడా ఒక శివాలయంకి నిప్పు పెట్టడం జరిగింది. ఎంత అన్యాయం అండి ఇది? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మరి ఎక్కడ పోయింది లా అండ్ ఆర్డర్? మరి దీని గురించి ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలి. ఎవరు చేస్తున్నారో ఈ శక్తులను బయటకు తీసి మరి వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. మరి ఆ బంగ్లాదేశ్ హిందువుల కోసం చికోటి ప్రవీణ్ ఏదైనా ప్రోగ్రామ్ కానీ కార్యక్రమం చేపట్టున్నారా? ఇప్పుడు చూసి ఒకటి ర్యాలీ తీయాలి. మరి పరిస్థితి చక్కదిద్దకపోతే మరి డెఫినెట్గా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఉట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ మరి స్పందిస్తే కానీ వాళ్ళపై తీవ్రమైన ఒత్తిడికి లోనుగారు. చికోటి ప్రవీణ్ పొలిటికల్గా యాక్టివ్ ఉన్నారా అసలు? డెఫినెట్గా యాక్టివ్గానే ఉన్నాను. మాకు ఈ మధ్య కనిపిస్తలేరు. ఒక 15-20 డేస్ లేను. డెఫినెట్గా యాక్టివ్గా ఉన్నాను, యాక్టివ్గానే ఉంటాను. బీజేపీ పార్టీ గురించి అవుట్రైట్గా పనిచేస్తాం. ఇప్పుడు ఏం యాక్టివిటీస్ కూడా లేవు కదా, అంత ప్రశాంతంగా. ఏం జరుగుతుంది మీ పార్టీలో అసలు? ఏం జరుగుతుంది? ఏం జరుగుతలేదు. పార్టీని గట్టిగా చేస్తున్నాము. ముందు నెక్స్ట్ ఎలక్షన్లో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నీ రాబోతున్నాయి. మరి చూడాలి జమిలీ వస్తాయా ఏమొస్తుందో చూడాలి. దానికి ప్రిపరేషన్ అయితే డెఫినెట్గా అవుతుంది. ప్రజలు కూడా బీజేపీని కోరుకుంటున్నారు ఈసారి. ఆల్రెడీ ప్రధానితో కూడా భేటీ అయ్యారు మీ నేతలు. చర్చలకు సంబంధించి కూడా భారీగానే జరిగినాయి అంటున్నారు. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనుకోవచ్చా? డెఫినెట్గా నెక్స్ట్ మిషన్ తెలంగాణ లెక్క మరి ముందుకు పోవాలి. ఇక్కడ తెలంగాణలో ఒకసారి కాషాయ జెండా ఎగరేయాలి. తెలంగాణ ప్రజలు కూడా ఆల్రెడీ కాంగ్రెస్కి ఎన్నో అవకాశాలు ఇచ్చినారు. బీఆర్ఎస్ పరిస్థితి అయితే తెలుసు, స్కామ్ల రాజ్యం. మరి ఈసారి బీజేపీ వైపు చూస్తున్నారు తెలంగాణ ప్రజలు కూడా. థ్యాంక్ యూ. ఇది బంగ్లాదేశ్లో ఒకవైపు హిందువులపైన జరుగుతున్నటువంటి దాడిని ఖండించడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఓవైసీ, ఇక్కడ హిందూ జనాభా ఎక్కువ ఉన్నటువంటి హిందూ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలపై దాడులు జరిగితే నోరు మెరిపే గగ్గోలు పెట్టేటువంటి ఓవైసీ అక్కడ జరుగుతున్నటువంటి హిందువులుగా ఉన్నటువంటి అక్కడ ఎందుకు నోరు మెరపలేడని ప్రశ్నిస్తుంది. మరొక పక్క బంగ్లాదేశ్ ఇష్యూపై కూడా అమెరికా స్పందిస్తుంది. ఖచ్చితంగా తను కూడా ఏదో ఒక విధంగా కూడా ముందుకెళ్తాను. అక్కడ జరిగేటువంటి హిందువుల మీద హింసాత్మక ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండిస్తూ దీంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది ఖచ్చితంగా అని చెప్పి చికోటి ప్రవీణ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.